మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఎల్బీ నగర్ ఏసీపీ ఆఫీసులో కానిస్టేబుల్ ఆత్మహత్య. ఈ మధ్యకాలంలో కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్లు కొంతమంది బాగా చచ్చిపోతుర్లా. ఏదేమైనా కానీ ఆత్మహత్య చేసుకోవడం అయితే మహాపాపం. తర్వాత ఏ కారణంతో చచ్చిండు అనేది తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. ఎంతో కొంత జ్ఞానవంతులు అన్నట్టే. పోలీస్ ఆఫీసర్ అన్నప్పుడు ఉత్తగా అయితే రాదు కదా పోలీస్ కొలువు. సరే, బాధలు ఉండొచ్చు, సాధలు ఉండొచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు ఉండొచ్చు. ఏది ఉన్నా కానీ బతికి సాధించే ఉపాయం చేయాలి. కానీ సచ్చి ఏం సాధిస్తారు చెప్పుది? సచ్చి ఏం సాధిస్తారు? వాస్తవానికి కానిస్టేబుల్ అన్నా హెడ్ కానిస్టేబుల్ అన్నా పులుసు కంటే పల్చదనం ఉంటుంది పోలీస్ ఆఫీసర్ల దాంట్లో. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, ఇట్లా ఎంతమంది ఎస్ఐ అయితేంది, సిఐ అయితేంది, ఏసీపీ అయితేంది, డీసీపీ అయితేంది, సిపి అయితేంది, ఎస్పీ, డిఎస్పీకి ఇట్లా ఓళ్ళ మీద ఓళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటూనే ఉంటారు. వీళ్ళని మాత్రం జర్రంతా కూడా ఇలివియరు. గట్టిగా చెప్పాలంటే మామూలుగా అటెండర్లు పనిచేస్తారు కదా, చెప్పురాశులకు ఇచ్చే విలువ ఉడియరు కొంతమంది కానిస్టేబుల్కి కానీ హెడ్ కానిస్టేబుల్కి కానీ. మరి పోలీస్ స్టేషన్లో పని వాళ్ళు చేస్తారు ఎక్కువ. పని చేసేది ఎవరంటే ఈ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్లే పని చేస్తారు. మిగతా ఆఫీసర్లు ఎంత చేసినా కానీ తక్కువనే ఉంటుంది. పని అంతా గీలకు ఉంటుంది, మళ్ళా బదనం కూడా గీలకే ఉంటుంది. మరి గీలే చేస్తారు. ఐవన్ ఆఫీసర్లు వాళ్ళని చేస్తారా? చాలా తక్కువ. ఒకవేళ ఐవన్ ఆఫీసర్ కూడా చచ్చిండు అంటే ఇక ఆయన చాలా పెద్ద రకాల కారణాలు ఉంటాయి. ఇక ఆ కారణాలు ఏంటివని చెప్పదలుచుకోలేదు, ఆ పెద్దల దగ్గర కూడా పోదలుచుకోలేదు నేను. కానీ ఇప్పుడు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఈ మధ్య కాలంలో చాలా మంది వస్తారు. ఏమెక్కర చేస్తారు? పయ్యల్లో ఒత్తిడి కావచ్చు, అనరాని మాటలు అనుడు కావచ్చు. మరి వాళ్ళు పోలీసులేనా వీళ్ళు పోలీసులేనా? మరి ఏమెక్కరకు అంటుండొచ్చు? ఏమెక్కరకు అంటారు అంటే ఏడు కానిస్టేబుల్ అంతకైనా ఏం చేస్తున్నాను నేను, ఎస్ఐని, సిఐని, ఎస్పీని, డిఎస్పీని, అది ఇది అని ఎవరి చేతులు వాళ్ళకే ఉంటాయి. ఎల్బీ నగర్ ఏసీబీ ఆఫీసులో కానిస్టేబుల్ హత్య అని ఆరోపించిన కుటుంబ సభ్యులు. పైననేమో ఆత్మహత్య అని ఇచ్చిండు, కుటుంబ సభ్యులు మాత్రం హత్య అని ఆరోపిస్తురంట. స్టేషన్ ఎదుట బైఠాయించిన ఆందోళన చేస్తున్నారు. ఈయన పేరు ఏం పేరు? సాయి కుమార్. 25 ఏళ్ళు ఉంటాడు. 2024లో కానిస్టేబుల్గా ఎంపిక అయ్యిందంట. అయితే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారంట. రాత్రి 2 గంటల వరకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడంట. ఫోన్ ఎత్తపోయేసరికల్లా వేరే వాళ్ళకి ఫోన్ చేసి పలానా ఆయన సాయి కుమార్ అంటే ఆయన ఫోన్ చేసి ఎత్తలేడు, ఏం కావచ్చు ఒకసారి చూసిరా పోరని చెప్పిరంట. అనగానే ఇంకో ఆఫీసర్ పోయిందట. ఇంకో పోలీస్ ఆయన పోయి చూస్తారకల్లా ఆడదోలాడతలేడు, ఈడదోలాడతలేడు. చివరికి బాత్రూంలోకి అయిపోయిందట. బాత్రూంలోకి అయిపోసారకల్లా బాత్రూంలో ఏలాడుతూనే ఉన్నాడు. ఉరి పెట్టుకొని చచ్చి అప్పటికి ఎప్పటికో నీరు బిర్ర బిసికిండు. బాత్రూంలో ఉరితాడికి ఏలాడబడ్డాడంట. బాత్రూంలో ఉరి వేసుకున్న సాయి కుమార్ను గమనించి అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. మృతుడి సోదరుడు ఏఆర్ కానిస్టేబుల్ ఆయన పేరు సేవలు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీస్ స్టేషన్ ముందర ఆందోళన చేపట్టారు. తమ కుమారుడు పిరికివాడు కాదని, తనను హత్య చేసి ఉండొచ్చని మృతుడు తండ్రి ఆందోళన చేపట్టిండు. వాస్తవానికి ఆయన ఏం పిరికోడు కాదంట. ఆయన పిరికోడు కాదు, సత్యాంత మనిషి కూడా కాదు. ఎందుకంటే ఎంతో కొంత పోలీసు వాళ్ళు సత్యాంత వరకు తెచ్చుకోరంటే అది బలమైన కారణమే అయి ఉంటుంది. దాదాపుగా సావడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కానీ పై ఆఫీసర్లు లేని రకంగా వాళ్ళ పైన ఒత్తిడి తేవడం కానీ, అనరాని మాటలు అనడం కానీ ఏమక్కరక అంటుండొచ్చు. మరి ఇప్పుడు వాళ్ళేమో హత్య అని వాళ్ళంటారు, ఆత్మహత్య అనేమో పేపర్లు వచ్చింది. ఆత్మహత్య అయితే కావచ్చు, లేకపోతే హత్య కూడా కావచ్చు. మరి హత్య చేసేంత వరకు ఏమెక్కరకు వస్తుంది, ఆత్మహత్య చేసుకునేంత వరకు ఏమెక్కరకు వస్తుంది అంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కొన్ని చెడు అలవాట్లు కూడా ఉంటాయి. నేనేం దాచుకుంటున్నైతే ఏం కాదు, దాదాపుగా పేపర్లలో వస్తూనే ఉన్నాయి. చాలా రకాలుగా ఈ మధ్య కాలంలో పోలీసు వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి, వ్యభిచారానికి అలవాటు పడి, అక్రమ సంబంధాలకు అలవాటు పడి, అప్పులు చేసి గిసవంటి రాజకీయ నాయకులకు ఒత్తాసు వలికి సస్తోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీరు ఆల్రెడీ సమాజంలో గౌరవప్రదమైన ఒక జాబులనే ఉంటుంది. మరి ఈ మార్గాన్ని ఎందుకు వాళ్ళు చెప్పది? పోలీస్ అంటే నలుగురికి ఆదర్శం కావాలి. పోలీస్ ఆఫీసర్ అంటేనే నలుగురికి ఆదర్శం కావాలి. ఆదర్శం పక్క పెట్టి మీరే తప్పుదారితో తిట్టపాలవుతుంది. ఇప్పుడు సాధారణ పబ్లిక్ వాళ్ళని ఆత్మహత్య చేసుకుంటే నిజంగానే ఉద్యోగం లేనట్టుంది, అప్పులు ఎక్కువైనాయో, లేకపోతే మానసికంగా బాగలేడో అనుకుంటే చేసుకుంటాను అనుకుంటాం. పోలీస్ ఆఫీసరే కష్టపడి చదువుకుంటివి, కష్టపడి ఉద్యోగం సంపాదిస్తేవి, ఎంతో కొంత శాలరీ వస్తూనే ఉంటుంది, ఆర్థికంగా ఉన్నట్టేనా లెక్క. ఏరి కోరి తెచ్చుకుంటారు, సమస్యలు పాడైపోను. కొంతమంది ఏరు కోరి తెచ్చుకొని పానాల మీదకి తెచ్చుకుంటారు.
మరి ప్రాణాల మీద తెచ్చుకున్నాక ఇవాళ సరే ఇప్పుడు ఆడ ఆత్మహత్య అని వచ్చింది. ఆత్మహత్య అంటే కొన్ని రకాల బెనిఫిట్స్ రాకుండా వచ్చి పాడైపోను. ఒకవేళ వస్తే ఏమో ఓ తులమో మాసమో చేతులు పెడతారు. మరి తర్వాత మరి నీ భార్య పిల్లలకు నువ్వు దొరుకుతావా? ఇంకోటి నీ అయ్యమ్మకు నువ్వు దొరుకుతావా? నీ మిత్రులకు నువ్వు దొరుకుతావా? మరి ఆత్మహత్య ఏమక్కడ చేసుకుంటారు? ఆత్మహత్య చేసుకోవడం తప్పే. ఆ కానిస్టేబుల్ని కానీ హెడ్ కానిస్టేబుల్ని కానీ హింసించడం కూడా పై ఆఫీసర్లు కూడా తప్పే. ఎందుకు వాళ్ళు పోలీసులనే వీళ్ళు పోలీసులనే ఏమెక్కడికి వేధిస్తుడు చెప్పురు నాకు అర్థం కాదు. కానీ మా అమ్మ కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు అయినా కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ వాళ్ళ ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ప్రస్తుతానికి అయితే మన రేవంత్ రెడ్డి గారి ఊరు కాబట్టి ఇసోటి జరగకుండా చూసే ఉపాయం చేయాలి. ఎందుకంటే రానున్న రోజులల్లో కానిస్టేబుల్ మొత్తం గిట్టి చేసుకుంటే రేపనాడు కుళ్ళు చేస్తాను కూడా వాళ్ళు ముందర పడుకుండొచ్చు. కానీ మా అమ్మ కానీ కానిస్టేబుల్ అయినా ఎవరైనా కానీ ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. మీరు నలుగురికి ఆదర్శం కావాలి. కానీ ఇట్టా ఉత్త పుణ్యానికి ఆత్మహత్యలు చేసుకుంటే అది ఎన్నడుకున్నా తప్పే.